శూద్రులు అనగానే మనకు మైండ్లో ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ అసలు శూద్రుడు అంటే ఎవరో చెప్తాను. శర్మ, వర్మ, గుప్తా కాకుండా ఉండే మిగిలిన అందరూ శూద్రులే. ఇంతకంటే సింపుల్గా ఏం చెప్పాలి? అర్థమైందా? శర్మ, వర్మ, గుప్తా తప్ప అందరూ శూద్రులే. కొంతమంది అనుకుంటారు నా పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, శూద్రుడే. శూద్రుడే. ఎన్టీ రామారావు, శూద్రుడే. వాళ్ళిద్దరికీ పట్టం కట్టింది ఎవరు? మన దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం. ఒకానొక సమయంలో వాళ్లకు కూడా ముంతాసీబ్రే, నిజం చెప్తున్నాను, వాళ్లకు కూడా అదే గతి. మన దేశంలో జరిగినటువంటి మన వాళ్ళపైన జరిగిన అత్యాచారాలు ఇవి తెలుసుకోక ఒక్కసారి క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య మరియు క్రైస్తవ మిషనరీల ద్వారా సామాజిక న్యాయము, సామాజిక దృక్పథం తెలిసిన తర్వాత వీళ్ళు వేసేటటువంటి బిస్కెట్ ఏంటంటే, ఇప్పుడు నాయర్ల దగ్గరికి వచ్చి ఏమని చెప్పారు, ఒకానొక సమయంలో అక్కడ ఉన్నటువంటి దళిత స్త్రీలు మరియు శూద్ర స్త్రీలు అందరూ కూడా పై వస్త్రం వేసుకోకుండా తిరిగేవాళ్ళు. అంటే పైన జాకెట్లు వేసుకోకూడదు, జాకెట్లు వేసుకుంటే స్తనాలు కోసేవాళ్ళు. అరే ఇలా చేస్తున్నారేంటి మీరు అని చెప్పి మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలు వచ్చి అందరి స్త్రీల కోసము వారు పోరాడారు. మొదటగా క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్న వారు మేము ధరిస్తామన్నారు, మీరు ధరించండి అన్నారు. మేము మీకు తోడుంటామన్నారు, ధరించారు, తిరిగితే వీళ్ళు ఏం చేశారంటే, ఓర్రని ఇట్లయితే కష్టమవుతుందిరా, ఒక 5-10 సంవత్సరాలకే అక్కడ ఉన్నటువంటి నాయరు సమాజము మరియు మిగిలిన సమాజం, ఈడవ సమాజం, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏమన్నారు అని అంటే, క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఎందుకు, మేము వేసుకుంటామన్నారు. వేసుకోండి అన్నారు. బట్టల కోసం చూడండి, రోటీ కపడా మకాన్ అన్నాను కదా, కపడా చెప్పాలి కదా మీకు. బట్టల కోసం సరే అని చెప్పి క్రైస్తవ మిషనరీలు వాళ్ళకు బట్టలు కప్పుతున్నారు అన్న ఒకే ఒక్క కారణం చేత వెంటనే నాయర్లు ఏమైపోయారు? అగ్రవర్ణాలు అయిపోయారు. ఎందుకు? ముందుండి పోరాడటానికి క్షత్రియులు లేరిగా. క్షత్రియులందరూ తాగి తిని అమ్మేసుకోవడానికి సరిపోయింది వాళ్ళకి. బ్రాహ్మణులు అంటారు, అమ్మ వాళ్ళు కొట్లాడరు, వెనక నుండి కొట్లాడిస్తారు. ఇది పరిస్థితి. కాబట్టి నాయరులను వెంటనే ఏం చేశారు? అగ్రవర్ణాలలోనికి తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గాలను, వెలమ మరియు బలిజ సామాజిక వర్గాలకు కూడా అదే జరిగింది. వారికంటే క్రిందున్న వారిని అనగదొక్కటం కోసం క్షత్రియ సమాజం అంతముందే సమయంలో మిగిలిన శూద్రవర్ణాలలో అగ్రవర్ణాలుగా పిలువబడే వారికి అగ్రవర్ణ స్థాయి ఇచ్చి బయటికి తీసుకొస్తారు. ఇది వారి స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో భాగంగానే క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి పరిచర్య కారణంగానే ఈరోజు ఏ సామాజిక వర్గాలైతే అగ్రవర్ణాలను అనుకుంటున్నామో ఒకానొక సమయంలో వారు శూద్రులైనప్పటికీ వారికి ఆ అగ్రవర్ణ స్థాయి రావడానికి గల కారణం కూడా వాళ్ళే. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సామాజిక ఇంజనీరింగ్ అన్నది జరిగింది అని అంటే అది కేవలం క్రైస్తవ మిషనరీల ద్వారానే జరిగింది.